ఏం కర్రీ చేద్దామని చూస్తుంటే నాకు ఫ్రిడ్జ్లో అయితే ఎగ్స్ అయితే కనిపించాయి అనమాట. సరే ఎగ్ ఫ్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. దానికి కావాల్సినవి ముందుగా అయితే కొంచెం ఆనియన్స్, టమాటా, అలానే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, మెయిన్గా మనకు కావాల్సింది 3 ఎగ్స్ అనమాట. నేనైతే 3 ఎగ్స్తోనే చేస్తున్నాను, మీరు ఎన్ని ఎగ్స్ అయినా చేసుకోవచ్చు. అలానే కొంచెం ధనియాల పొడి కూడా లాస్ట్కి వేసుకుందాము. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోకుండా ఏం కాదు, మీ ఇష్టం అది. నేనైతే కొంచెం వేసుకున్నాను. ఇక పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఇక ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆనియన్ అయితే లైట్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి, మంచిగా ఫ్రై అయితేనే బాగుంటాయి, లేకుంటే కర్రీలో అయితే పచ్చి పచ్చిగా అనిపిస్తాయి అన్నమాట. చూసారా, ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి, కానీ నేను వేసుకోలేదు, అలానే ఫ్రై చేశాను. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసిందే అండి, బయట అయితే తీసుకోము, ఎందుకంటే బయట బాగుండవు కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఏ కర్రీలో అయినా మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. చూసారా మొత్తం మంచిగా ఫ్రై అయ్యాయి. ఇక మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చుకుంటూ ఇక ఆనియన్ ముక్కలను అయితే సైడ్కి చేసుకొని ముందుగా మనం పగలగొట్టి పెట్టుకున్న కోడిగుడ్లు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే మధ్యలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు అయితే స్టవ్ అయితే సిమ్లో పెట్టేయండి, ఎందుకంటే కింద మాడిపోతుంది. మాడిపోకుండా ఉండాలంటే సిమ్లో పెట్టేయండి, మాడిపోతే అస్సలు బాగుండదు అనమాట. ఇప్పుడు అస్సలు కలపకుండా ఇందులోనే కొంచెం మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోండి. కారం అయితే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ అయితే వేసుకోండి. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఎక్కువలో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి, మంచిగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. కింద మాడిపోతుంది కలపకుండా ఉంటే. ముందే చెప్తున్నాను, మా కర్రీ కింద మాడిపోతే మాత్రం ఫ్రై అస్సలు బాగుండదు అనమాట. చూసారా, ఇలా కలుపుతూనే ఉండాలి. ఎంత బాగా వచ్చిందో కదా, కలుపుతూనే ఉంటేనే ఇలా ఉంటుంది, లేకుంటే మాడిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా నురగలాగా వస్తుంది కదా, ఇలా వస్తేనే ఫ్రై చాలా బాగుంటుంది, నీసు వాసన కూడా రాదు. మనకు కోడిగుడ్లు నీసు వాసన వస్తాయి కదా, ఫ్రై ఇలా నురగలు వచ్చేదాకా చేసుకుంటే నీసు వాసన అనేది అస్సలు రాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, బాగా ఫ్రై అయిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలన్నమాట, మెత్తగా ఉడుకుతాయి. చూసారా, టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికాయి, ఇలా నురగలా కూడా వస్తుంది కదా, అంటే ఫ్రై అయిపోయినట్టే. టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయాయి. చూడండి, ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ అలా కలపండి, సరిపోతుంది. చూసారా, ఇప్పుడు కూడా మంచిగా నురగలా వస్తుంది కదా, చాలా బాగా వచ్చింది ఫ్రై అయితే. ఇక మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసుకోండి. చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే, ఏ కర్రీ అయినా సరే స్టవ్ ఆఫ్ చేసే ముందు ఏదో ఒక మసాలా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందని నేను కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. చూడండి, చాలా బాగుంది కదా, స్మెల్ కూడా సూపర్గా
నీసు వాసన అనేదే రాదు. చాలా బాగా ఫ్రై అయ్యింది. నాకైతే చాలా బాగా వచ్చిందనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఎగ్స్తో మీరు ఎన్ని ఐటమ్స్ చేస్తారన్నది కూడా నాకు కామెంట్ చేయండి. అలానే ఎగ్గు ముందా కోడి ముందా అని కూడా ఒక డౌట్ ఉంటుంది కదా అందరికీ. నాకు కూడా అదే డౌట్ ఉంది. మీరు ఏం ముందంటారో నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దామన్నమాట కర్రీ ఎలా వచ్చిందో. చూడ్డానికైతే ఫ్రై చాలా అంటే చాలా బాగుంది కదా. చూడ్డానికైతే కలర్ఫుల్గా సూపర్గా ఉంది. ఇక రైస్లో పెట్టుకొని దీన్ని చపాతీలో కూడా తినొచ్చు. నేనైతే రైస్లో ట్రై చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంది. లైక్